ఏపీలో పులివెందుల ఎన్నికలు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారేమో అవతోకలు జరిగినాయి, రెక్కి జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేమో ప్రజాస్వామ్యం గెలిచిందని టీడీపీ వాళ్ళు అంటారు. సో వీళ్ళిద్దరిది ఏది కరెక్ట్ అంటారు? ఏ విధంగా ప్రజలు అక్కడ ఏ విధంగా భావిస్తున్నారు? నువ్వు 2019లో నువ్వు న్యాయంగా గెలిస్తే ఇప్పుడు న్యాయమే, అప్పుడు అన్యాయంగా గెలిస్తే ఇప్పుడు అన్యాయమే. అప్పుడు దొంగ ఓట్లు పెట్టి దొంగలు ఓట్లు వేశారు అంటే ఇప్పుడు దొంగ ఓట్లు పెట్టి దొంగ ఓట్లే వేశారు. అప్పుడు నువ్వు గెలిచింది న్యాయం, ఇప్పుడు వీళ్ళు గెలిచింది అన్యాయం అని మాట్లాడొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ జరిగిన నెక్స్ట్ డేనే మీరు పెట్టారు. ఇది దాగుడు మొదలాడు మేము ఆడలేము, మాకు మళ్ళీ ఫస్ట్ నుంచి రీపోలింగ్ కావాలని. రీపోలింగ్ జరగదు, అది జరిగిద్దని కూడా మీ భ్రమ. మీరు పుట్టి పెరిగిన నియోజకవర్గానికి మీరు ఏం మేలు చేశారు? ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళారు? ఎంతవరకు ప్రజలకు న్యాయం చేశారు? ఎంతవరకు ప్రజలకు మీరు దగ్గరగా ఉన్నారు? ఇది చూసుకోండి ఫస్ట్. ఇది చూసుకుంటే ప్రజలే మీకు సరైన తీర్పు ఇచ్చారు. అప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఈసారి పెట్టరా ఎలక్షన్స్, అప్పుడు చూపిస్తాం మా వైలెన్స్ అని 2024లో చూపించారు, ఇప్పుడు జెడ్పీటీసీలో చూపించారు. ఇంకా మీరు ఎందుకు అలా చించుకుంటున్నారో అర్థం కావటం లేదు. 30 ఏళ్ల బట్టి జరిగినటువంటి ఎన్నికల్ని 2025లో పులివెందుల నియోజకవర్గం కడప జిల్లాలలో పెట్టి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు ఆ నియోజకవర్గపు ప్రజలు. ఓట్లు ఎలక్షన్ పెట్టారు. 30 ఏళ్ళ బట్టి వాళ్ళ చేతుల మీద ఇంకు పడలేదు, వాళ్ళు ఎక్కడ ఓటు వేయలేదు, లైన్లో నుంచోలేదు, బ్యాలెట్ బాక్స్ పట్టుకోలేదు, ఏం ముట్టుకోకుండా చేశారు 35 ఏళ్ల బట్టి. కానీ ఇప్పుడు ఈ వేళటి రోజున అక్కడ ఎలక్షన్ జెడ్పీటీసీలో గెలిచారు. ఒక ఆడది గెలిచింది, లతారెడ్డి అని, ఒక మగాడి మీద నిలబడి పోటీ చేసి. ఇంతకు ముందు కూడా ఆమె హస్బెండ్ బీటెక్ రవి గారు గెలిచారు, ఇప్పుడు ఆయన సతీమణి అయినటువంటి లతారెడ్డి గారు గెలిచారు. అయినా నేను పోలింగ్ రోజునే చెప్పాను, తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళే గెలుస్తారు, లతాగారే గెలుస్తారు, లతాగారే వస్తారని చెప్పాను. అలాగే లతారెడ్డి మేడమే వచ్చారు, లతాగారే గెలిచారు. ఇక్కడ 30 ఏళ్ళ బట్టి ఎలక్షన్స్ జరగలేదంటే నువ్వేం చేసావు? 2024లో నువ్వు అక్కడ పోలింగ్ బూత్ పెట్టలేదా? ఓటింగ్ పెట్టలేదా? మరి అప్పుడు ఏమైంది? అప్పుడు తెలియలేదా ఇదేంటనేది? 19లో పెట్టలేదా నువ్వు పులివెందుల నియోజకవర్గంలో ఓట్ల ఎలక్షన్? అక్కడ లేవా? అప్పుడు ఏమైంది ఈ తెలివి? ఇప్పుడు దొంగతనంగా గెలిచారు, ఇప్పుడు దొంగ ఓట్లు గుద్దుకున్నారు, ఇప్పుడు దొంగతనం జరిగిందని అదే దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు అరుస్తారండి మీరు. నా తెలియక అడుగుతాను. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సమాధానం ఇస్తున్నారు మీకు ప్రజలు. మీరు చేసిన అన్యాయాలే కానీ, మీరు చేసిన దోపిడీలే కానీ, మీరు చేసిన అక్రమాలే కానీ, మీరు తీసిన ప్రాణాలే కానీ, ప్రతి దానికి కూడాను సైలెంట్గా ఉంటున్నారు ప్రజలు. ఎప్పుడు వైలెన్స్ ఇవ్వాలో అప్పుడు వైలెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఇస్తున్న తీర్పు చూస్తుంటే మీకు ఇంకా మాట్లాడడానికి హక్కు ఎక్కడి నుంచి వస్తుంది, నోరు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మీ వాయిస్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇది. మరి ఆ నానిగారు అన్నారు ఆ రోజున, కొడాలి నాని గారు ఆ రోజున కుప్పం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయావు, ఈసారి పులివెందుల్లో పోటీ చేసిన ఓడిపోయావు, ఏడున్నా బయటిరా, ఎవరు ఓడిపోయారో చెప్తారు ఇక్కడ సమాధానం. ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ ఆచితూచి మాట్లాడండి. నోరు ఒకటి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పారేసుకుంటే సమాధానం మీరు ఏది ఇస్తే ప్రజలు మీకు అదే తిరిగిస్తారు. ప్రజలకు మీరు ఎంతవరకు న్యాయం చేస్తే మీకు అంతవరకు న్యాయం చేస్తారు ప్రజలు. మీరు ఎంతవరకు అన్యాయం చేస్తే అంతవరకు అన్యాయం జరిగింది మీకు ప్రజల తరపు నుంచి. ఇదంతా మరచి మేము ఒకప్పుడు గెలిచాం, మేము ఒకప్పుడు చేసాం. మీరు గెలిచినప్పుడు గొడవలు జరిగినాయి, తలకాయలు పగిలినాయి, ప్రాణాలు పోయినాయి. 2024లో అదే జరిగింది, 2019లో అదే జరిగింది, ఇప్పుడు జెడ్పీటీసీలో కూడా అదే జరిగింది. అంటే మీరు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇట్లా ప్రాణాలు గాల్లో గెలిపేస్తారా? ఇట్లా ప్రాణాలని తలకాయలు పగలగొడతారా? అంటే ఓటర్ తలకాయ పగలగొడితే మీకు ఓటేస్తాడా వచ్చి? మనుషులను పెట్టించి ఇట్లా ఇంత అదరగండాలని దౌర్జన్యాలని చేస్తే మీకు ఓటు ఎవరు వేస్తారు? ఏం మాట్లాడారు మీరు? గుర్తుందా? మర్చిపోయారా మీరు? ఏంటి పోలీసు వాళ్ళని గుడ్డలోడు తీసి కొడతారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉరికించి కొడతారా? రిటైర్డ్ అయినా వదిలిపెట్టరు, విదేశాల్లో ఉన్నా వదిలిపెట్టరా? ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా నాయకుడిని ఎన్నుకుంటారా? ప్రజలనే వాళ్ళు ఎవరినైనా నాయకుడిని ఎన్నుకుంటారా? 3 రాజధానులు అని చెప్పి రాజధాని విడగొట్టి రైతుల కన్నీళ్లు తాగావు నువ్వు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చావు నువ్వు. సారీ, రైళ్ళు అంటాం కూడా తప్పే, రాకెట్లో ఇంకా డైనాసర్లో పరిగెత్తిచ్చుంటావు. వాళ్ళు అంత బాధపడ్డారు ఆ రోజున. ఇంతే, ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు మొయ్యాలా? నీది నువ్వే మూట కట్టుకోవాలా. ఇకనైనా నీ కార్యకర్తలని నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు 29లో కాకపోతే 35లో వస్తాయి ఎలక్షన్స్, 34లో వస్తాయి లేకపోతే ఎలక్షన్స్. అప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది.
అంతవరకు నీ కార్యకర్తలని, నీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళని, స్పూన్ గాళ్ళని నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పండి. ఆళ్ళ పెళ్ళాలని, ఈళ్ళ పెళ్ళాలని, ఆళ్ళమ్మల్ని ఈళ్ళమ్మల్ని తిడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు, చేతులు కట్టుకొని అంతకంటే ఊరుకోరు. మీకు లతారెడ్డి మేడం గారు, మీకు మరొకసారి గెలిచిన సందర్భంగా హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. బీటెక్ రవి గారు, మీ మిస్సెస్ గెలిచినందుకు, మీ మిస్సెస్ని అక్కడ నియోజకవర్గంలో, పులివెందుల నియోజకవర్గంలో నిలబెట్టి గెలిపించినందుకు మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఇలాగే ప్రజల్లోకి వెళుతూ ప్రజల కష్టసుఖాలు, ప్రజల బాధలు, ప్రజలని కొంచెం కనిపెట్టుకొని ఉంటే నెక్స్ట్ టైం కూడా మీరే వస్తారు. ఈసారి ఇక్కడ జెడ్పీటీసీగా కాకుండా ఎమ్మెల్యేగా వస్తారని కోరుకుంటున్నాను నేను. లతారెడ్డి గారు పోటీ చేసిన, బీటెక్ రవి గారు పోటీ చేసిన, ఎవరు పోటీ చేసినా కానీ ఈసారి కూటమి ప్రభుత్వం తరపు నుంచి మీరే వస్తారు. కాకపోతే ప్రజలకి దగ్గరగా ఉండండి. ప్రజల కష్టాలు, ప్రజల బాధలు, ప్రజలు కన్నీటిని చూడండి. చూస్తే కూటమి ప్రభుత్వం వస్తుందని మరి చెప్తున్నాను. పులివెందులలో ఏపీలో జరిగిన పులివెందులలో జెడ్పీటీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఎప్పుడు జరగని విధంగా జరుగుతుంది. సో దీంట్లో అంటే అవతవకలు జరిగినాయి, ఈవీఎం జరిగింది, అనుకోకుండా రిక్కింగ్ జరిగింది, కావాలనే టీడీపీ ఇలా చేశారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? నేనేమంటున్నా అంటే, మా ఆఫీస్లో ఒక పర్సన్ ఉంటాడు, నరేష్ అని, ఒంటిమిట మన బైపోల్కి పోయి ఓట్లు వేసిండట. ఆడ ఏం జరిగిందట అంటే, అవతల ఓట్లు కూడా వీళ్ళే రిగ్గింగ్ చేసుకొని గుద్దుకున్నామని ఆ టీడీపీకి ఓటేసినటువంటి వచ్చిన పర్సనే చెప్తుండ్రు. అంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఓట్లని వీళ్ళు చెప్పుకున్నప్పటికీ ఆడ రిగ్గింగ్ మాత్రమే, రిగ్గింగ్ తోటే ఈరోజు అంత ఓట్లు వచ్చినాయి. దాంట్లో రిగ్గింగ్ జరిగింది అనడానికి ఇంకో కారణం ఏంటంటే, 11 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తే 9 మందికి 0 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక ఆస్పిరెంట్, సరే నేను గొప్ప నాయకుని కాకపోవచ్చు, లేకపోతే గొప్పగా నేను పోటీ చేసినప్పుడు నా ఓటు అయితే నేను వేసుకుంటా కదా. అంటే నా ఓటు కూడా నాకు పడలేదంటే, నా ఓటు కూడా నాకు పడలేని పరిస్థితి ఉందంటే ఆడ ఏ విధంగా ఓట్లు జరిగినాయో మనకు అర్థమవుతుంది. ధన ప్రవాహం ఎప్పుడూ లేని విధంగా 15,000, ఒక ఓటుకు 15,000 రూపాయలు ఇచ్చి మంత్రులు, ఎస్పీలు ఓటర్లకు వచ్చిన వాళ్ళని బెదిరించి కాల్ చేస్తే నా కొడక అని చెప్పి ఎస్పీ డిఎస్పీలు కాల్ చేస్తే నా కొడుకు అని బెదిరించుడు. అంటే ఇంత దౌర్జన్యం జరిగినప్పుడు ఇలాంటి రిజల్ట్ రావడంలో ఆశ్చర్యం అయితే నాకేం అనిపించట్లేదు. ఓకే, అంటే నిజంగా జరిగినాయి అంటారు అలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో అవన్నీ జరిగినాయి అంటున్నారా మీరు? జరగంది ఇండిపెండెంట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకి ఎందుకు రావండి? జనరల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పేది తప్పే, నేను చెప్పేది తప్పే. మీకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది కదా, 11 మంది పోటీ చేస్తే వాళ్ళ ఓటు వాళ్ళకి ఎందుకు పడలేదో అడుగుతున్నాను నేను. ప్రజాస్వామ్యం గెలిచిన టీడీపీ వాళ్ళు అంటున్నారు, ఫస్ట్ టైం పులివెందులు ఎన్నికలు జరిగినాయి, సక్రమంగా జరిగినాయి వాళ్ళు అంటున్నారు. మరి మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ మర్డర్లు చేసిన ప్రజాస్వామ్యం అంటారు. మర్డర్లు చేసినప్పుడు ఏమంటారు అంటే, మేము శాంతి కూడా మేము పుట్టిన తర్వాతనే శాంతి పుట్టింది, లేకపోతే శాంతినే మేము పుట్టించినాం, మా తర్వాతనే పీస్ఫుల్గా ఈ వ్యవస్థ జరిగింది, మేము పుట్టిన తర్వాతనే గొడవలు అల్లకొల్లాలన్నీ కనుమరుగు అయిపోయినాయి అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు కొత్తగా చెప్పడం ఏముంది? ప్రజాస్వామ్యం అనడంలో తప్పేం లేదు వాళ్ళు.